హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు సగ్గుబియ్యం తోటి గారెలు చేసి చూపిస్తున్నానండి. ఈ గారెలు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. పిండిని ఈ విధంగా కలుపుకుంటే అస్సలు నూనె పీల్చదండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా, డిన్నర్గా అయినా, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగైనా ఎలాగైనా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇందులోకి ఎటువంటి చట్నీలు అవసరం లేదండి, ఉత్తిగా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు నీళ్లను వేసుకుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు ఎంత బాగా నానితే పలుకులు అనేవి లేకుండా అంత మెత్తగా నలుగుతుందండి. పెసరపప్పును కొలుచుకున్న కప్పుతోటే సగానికి సగ్గుబియ్యాన్ని తీసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గారెలకి ఇలా పెద్ద సైజు సగ్గు బియ్యాన్ని తీసుకుంటే బాగుంటుందండి. మీకు అందుబాటులో లేకపోతే చిన్నవైనా తీసుకోవచ్చు. సగ్గు బియ్యంతో నూనె వంటలు ఏమి చేసినా కూడా ఎక్కువసేపు నానాలండి, లేదంటే నూనెలో వేసినప్పుడు పేలుతాయి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళేమీ లేకుండా చూసుకుని ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదు. ఇంకా ఇందులో వేరే పిండి ఏమీ వేసి కలపం కాబట్టి ఈ పిండినే మెత్తగా రుబ్బుకోవాలండి. పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు కదండి, సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక చిరుతిండి అడుగుతూ ఉంటారు. ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుని వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. 1/2 స్పూను పసుపుని వేసుకుని 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలండి. రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకోవాలి. నువ్వులు పచ్చివేనండి, వేయించినవి అవసరం లేదు. ఇందులో మీకు నచ్చితే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. నీళ్లు అసలు అవసరం పడవండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసాం కదండి, అందులో కూడా వాటర్ అనేది ఉంటుంది. ఇంకా నీళ్లు అస్సలు వేయకుండా పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. ఇందులో కారం ఓన్లీ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి. డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత చేతికి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలని వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. పిండి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత వెంటనే గారెలు వేసేసుకోవాలండి, లేదంటే నీరుగా వస్తుంది. ఇలా గారెలని మంచి రంగు వచ్చే వరకు వేపి తీసుకోవాలి. ఇదే విధంగా రెండవసారి కూడా చూపిస్తున్నానండి. నార్మల్ గారెలు మనం ఏ విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా పెసరపప్పు సగ్గుబియ్యం గారెలని ఏ విధంగా తయారు చేసామో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.